విశ్వం 1300 కోట్ల సంవత్సరాల కిందట ఓ కాంతి పుంజం ఒక్కసారిగా పేలిపోవడం వల్ల ఏర్పడిందంటే నమ్మగలమా? అందులోంచే ఈ పాలపుంతలు, నెబ్యులాలు, నక్షత్రాలు, గ్రహాలు అన్నీ వచ్చాయి. అదే బిగ్ బ్యాంగ్. ఆ పేలుడు ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో, ఖచ్చితంగా ఎప్పుడు జరిగిందో ఎవరికీ తెలియదు. సరే, జరిగిందేదో జరిగిందిలే అనుకుందామంటే, ఎంతో తెలివైన మానవులకు కూడా ఈ విశ్వం ఎన్నో చిక్కుముళ్ళు, సవాళ్లు విసురుతోంది. వాటిని విప్పడం మన వల్ల కావట్లేదు. అపరమేధావులైన వారు సైతం వాటితో కుస్తీపట్టి కొంతవరకు సక్సెస్ అయ్యారు. ఈ రహస్యాల్లో చాలా వరకు ఊహాజనితమైనవే. వాటిని ఓ పట్టుపడదామంటే, ముందు అసలీ విశ్వం, దాని తీరు, ఖగోళ సిద్ధాంతాలు, గురుత్వాకర్షణ శక్తులు, కాంతి వేగం, కాలం ఇలాంటి ఎన్నో అంశాలపై అవగాహన పెంచుకోవాలి. శాస్త్రవేత్తలు ఇవన్నీ తెలుసుకుని కూడా బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నా ఈ రహస్యాలు వీడట్లేదు. ఇవి సైన్స్ సిద్ధాంతాలకు భిన్నంగా ఉంటున్నాయి. అందుకే ఇవి సవాల్ విసరగలుగుతున్నాయి. మరి అలాంటివి ఓ 10 మిస్టరీలపై మనం సింపుల్ లాంగ్వేజీలో అర్థమయ్యేలా చర్చించుకుందాం. ఏమో, మనలోనే ఎవరైనా వాటిని ఛేదిస్తారేమో. ఎవరిలో ఏ సైంటిస్టు ఉన్నాడో ఎవరికి తెలుసు. ఇది ఎంతో ఆసక్తి కలిగించే అంశం. శాస్త్రవేత్తలు ఖచ్చితంగా కనుక్కుని తీరాలి అని బలంగా పట్టుపట్టిన అంశం. కానీ మిస్టరీ వీడట్లేదు. విషయమేంటంటే, మన విశ్వంలో ఈ నక్షత్రాలు, గెలాక్సీలు, పాలపుంతలు, గ్రహాలు ఇవన్నీ కాంతితో ఉంటాయి కదా. మొత్తం విశ్వంతో పోల్చితే ఈ కాంతి అంతా కలిపి 5%. మరి మిగతా 95% చీకటిగా ఉంటుంది. అది పూర్తిగా చీకటి కాదని, అందులో దాదాపు 25% డార్క్ మ్యాటర్, కృష్ణ పదార్థం ఉంది అని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. కానీ నిరూపించడం కుదరట్లేదు. మనం దాన్ని చూడలేకపోతున్నాం. అందుకే అది మనకు అర్థం కావట్లేదు. ఈ పదార్థమే గెలాక్సీలను పట్టి ఉంచుతోందని భావిస్తున్నారు. డార్క్ మ్యాటర్ ఉంది అనేలా చాలా అంశాలున్నా, అది ఏది, ఎక్కడుంది, ఎలా ఉంది అన్నది తెలియట్లేదు. ఈ విశ్వంలో డార్క్ మ్యాటర్ మాత్రమే కాదు, నల్లటి ఎనర్జీ కూడా ఉందనేది మరో అంశం. ఈ నక్షత్రాలు, పాలపుంతలు, గెలాక్సీలు, నెబ్యులాలు వీటన్నింటిలో కాంతి ఉంటుంది. ఆ కాంతి అణువుల్లో ఎనర్జీ ఉంటుందని మనకు తెలుసు. ఖగోళ శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే, కాంతి అణువుల్లోనే కాదు, నల్లటి, అంతుబట్టని మరో డార్క్ ఎనర్జీ కూడా ఉంది అంటున్నారు. పైన చెప్పుకున్నట్లు 5% పదార్థం, 25% డార్క్ మ్యాటర్ ఉంటే, మిగతా 70% ఈ డార్క్ ఎనర్జీ ఉంది అనేది సైంటిస్టుల వాదన. అంటే, మనం భూమిపై నిల్చుంటే, మన చుట్టూ ఉన్న వాతావరణంలో డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ కూడా ఉన్నట్లే అనుకోవాలి. కానీ ఆ ఎనర్జీ నిజంగానే ఉందా అన్నది నిరూపించలేకపోతున్నారు. కానీ ఈ డార్క్ ఎనర్జీ చాలా శక్తిమంతమైందని చెబుతున్నారు. ఇది మొత్తం విశ్వాన్ని చీల్చగలదు అంటున్నారు. డార్క్ మ్యాటర్ ఏమో అన్నింటినీ పట్టి ఉంచుతుందని, డార్క్ ఎనర్జీ మాత్రం ప్రతి దాన్ని విడగొట్టాలని చూస్తుందని చెబుతున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఈ విశ్వం విస్తరించడానికి కారణం ఇదే అంటున్నారు. అంతరిక్ష రహస్యాల గురించి చెప్పుకుంటూ కృష్ణ బిలాల గురించి చెప్పుకోకపోతే మన కథ కంప్లీట్ కానట్లే. చాలా సినిమాల్లో బ్లాక్ హోల్స్ చూపిస్తారు. ఇంటర్స్టెల్లార్ సినిమాలోనైతే హీరో డైరెక్టుగా బ్లాక్ హోల్ లోకి వెళ్తాడు. కాని అసలు ఇవి నిజంగానే ఉన్నాయా అనేది ఇంకా తేలలేదు. ఎందుకంటే ఇవి కంటికి కనిపించట్లేదు. ఊహాజనిత అంచనా ప్రకారం ఏదైనా నక్షత్రం పేలితే దాని మధ్య భాగంలో ఓ ఖాళీ ప్రదేశం ఏర్పడుంది. అది చాలా శక్తిమంతంగా ఉంటుంది. మన సూర్యుడి కంటే కొన్ని కోట్ల రెట్లు శక్తిమంతంగా ఉంటాయి. ఎంత పవర్ఫుల్ అంటే, అది దాని చుట్టుపక్కల ఉన్న కాంతిని కూడా దాని లోపలికి లాగేసుకోగలదు. అంటే దానిలోకి వెళ్లకుండా ఏదీ ఉండలేదు. గ్రహాలు, నక్షత్రాలు అన్నీ బ్లాక్ హోల్లోకి వెళ్లిపోవాల్సిందే.
బ్లాక్ హోల్ చుట్టుపక్కల ఉన్నవి మెరుస్తూ ఉంటాయి కాబట్టి వాటి ఆధారంగా అక్కడో హోల్ ఉంది అని అంచనాకు వస్తున్నారు. నిపుణుల అంచనా ప్రకారం ఈ పాలపుంత మిల్కీవే గ్యాలాక్సీ లో దాదాపు 10 కోట్ల బ్లాక్ హోల్స్ ఉన్నాయని అంచనా. బ్లాక్ హోల్లో ఏదైనా పడితే ఏమవుతుందో మనకు తెలియదు. అలా పడేవి మరో విశ్వంలోకి వెళ్లిపోతాయనే అంచనా ఉంది. అంతా ఊహే. ఇది కూడా మనకు బాగా నచ్చే అంశమే. ఒకప్పటికంటే ఇప్పుడు శాస్త్రవేత్తలు దీన్ని బాగా నమ్ముతున్నారు. మనం పైన చెప్పుకున్నట్లు బిగ్ బ్యాంగ్ ఏర్పడి ఈ విశ్వం మొత్తం ఆవిర్భవించిందని నమ్ముతున్నాం కదా. అయితే కొంతమంది శాస్త్రవేత్తలు ఇలాంటి విశ్వాలు చాలా ఉన్నాయి అంటున్నారు. మనం ఉన్నది ఓ చిన్న విశ్వంలో మాత్రమే అంటున్నారు. మరికొందరేమో ఒక విశ్వంలో మరో విశ్వం మిక్స్ అయిపోయి ఉండొచ్చు అంటున్నారు. దీన్నే సమాంతర విశ్వం, పారలెల్ యూనివర్స్ అంటున్నారు. మన విశ్వంలో కాలం, ఎత్తు, పొడవు ఇలాంటి ధర్మాలుండగా సమాంతర విశ్వంలో మరో రకమైన ధర్మాలు ఉండి ఉండొచ్చు అంటున్నారు. అదే జరిగితే మన పక్కనుంచి ఓ డైనోసార్ వెళ్ళినా మనకు తెలియదు. అందుకే ఈ బహుళ విశ్వాల థియరీ శాస్త్రవేత్తలకు బాగా నచ్చుతోంది. ఏళ్ల తరబడి దీనిపైనే ఆలోచిస్తున్నారు. ఇప్పటివరకు మనం మన విశ్వంలో చూసింది 0.1% మాత్రమే అంటున్నారు వాళ్ళు. చిత్రంగా లేదు. మన విశ్వమే చాలా పెద్దది అనుకుంటే బహుళ విశ్వాలన్నీ కలిపి ఇంకెంత పెద్దగా ఉంటాయో. ఇప్పటివరకు ఈ థియరీకి ఆధారాలు లేవు. ఈ విశ్వంలో పదార్థం మొత్తం అణువులతో తయారైనదే కదా. దీన్ని మనం మ్యాటర్ అంటున్నాం. ఈ పదార్థానికి విరుద్ధమైనది మరో పదార్థం ఉంది. అదే యాంటీ మ్యాటర్. ఇంకోలా చెప్పుకోవాలంటే మ్యాటర్ వల్ల మనకు అంతా మేలే జరుగుతోంది. కాని యాంటీ మ్యాటర్ దేన్నైనా నాశనం చేయగలదు. ఎందుకంటే అది పూర్తి రివర్సులో పనిచేస్తుంది. ఎంత రివర్సులో అంటే మీరు ఏదైనా గోడ ఎక్కితే యాంటీ మ్యాటర్ ప్రకారం మీరు గోడ దిగుతున్నట్లు. మీరు ఈత కొడుతూ ముందుకు వెళ్తే యాంటీ మ్యాటర్ ప్రకారం మీరు వెనక్కి వెళ్తున్నట్లు లెక్క. అందుకే ఇది అంతుబట్టకుండా ఉంది. ఇదో వ్యతిరేక ఎలక్ట్రిక్ ఛార్జ్ అన్నమాట. అందువల్ల యాంటీ మ్యాటర్ గనుక మ్యాటర్లో ఏదైనా కొంత భాగాన్ని కలిస్తే ఆ భాగం నాశనం అవుతుంది. లక్కేంటంటే ఈ యాంటీ మ్యాటర్ అనేది విశ్వంలో చాలా తక్కువగా ఉంది అంటున్నారు. పైగా దీన్ని ఉపయోగించి కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా తయారు చేస్తున్నారు. ఆపరేషన్లలో ఇది బాగా ఉపయోగపడుతోంది. అయితే దీన్ని మరింతగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పైన మనం చెప్పుకున్నట్లు క్వాంటం చిక్కుముడి అనేది సైన్స్ సిద్ధాంతాలకు వ్యతిరేకమైనది. కాని అపర మేధావి అయిన ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఇదో భయంకరమైన చర్యగా చెప్పారు. అసలు క్వాంటం చిక్కుముడి అంటే విశ్వంలో రెండు వేర్వేరు ప్రాంతాల అణువులు లింక్ పెట్టుకుంటాయి. ఒకదాని లక్షణాలు మరో దాంట్లో కనిపిస్తాయి. అంటే మనల్ని మనం అద్దంలో చూసుకున్నట్లు ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవాలంటే ఆ ఇద్దరూ కలవాలి కదా. కాని ఇక్కడ ఈ అణువులు కలవకుండానే రూపాలు మార్చుకోగలుగుతాయన్నది ఈ సిద్ధాంతం. అదెలా కుదురుతుంది? కలవకుండా ఎలా మారగలవు అనే డౌట్ వస్తోంది కదా. అదే ఈ చిక్కుముడి. ఓ అంచనా ప్రకారం సుదూర ప్రాంతాల్లో ఉన్న ఈ అణువులు కాంతి కంటే వేగంగా సిగ్నల్స్ పంపుకుంటాయి అనేది ఓ ఆలోచన. అయితే ఈ విశ్వంలో కాంతి కంటే వేగంగా ఏదీ వెళ్లలేదు అని ఐన్స్టీనే చెప్పారు. ఈ క్వాంటం చిక్కుముడి నిజంగానే ఉంది కాని ఇది మనకు అర్థం కావట్లేదు అంటున్నారు సైంటిస్టులు. ఈ పేరు చిత్రంగా ఉన్నా ఇది మనకు అర్థమయ్యే విషయమే. ఏంటంటే ఈ భూమిపై తెలివైన మనుషులుగా మనం ఉన్నాం కదా. మరి మనలాంటి వాళ్ళు ఈ విశ్వంలో ఇంకా ఎన్నో చోట్ల ఉంటారనేది ఈ సిద్ధాంతం. కాని ఒక్కరిని కూడా ఇప్పటివరకు మనం కనుక్కోలేకపోయాం. అదే విరుద్ధ స్వభావం. మనకు ఇప్పుడు ఉన్న టెక్నాలజీతో
మన సౌర కుటుంబానికి అవతల ఉన్న చాలా నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న గ్రహాల్ని శాస్త్రవేత్తలు రోజూ పరిశీలిస్తూనే ఉన్నారు. కాని ఎక్కడా మనలాంటి జీవులు ఉన్నట్లు క్లారిటీ రాలేదు. మనం గ్రహాంతరవాసుల కోసం వెతుకుతున్నాం గాని గ్రహాంతరవాసులు మన కోసం వెతకట్లేదన్నది ఈ సిద్ధాంతంలో ఓ యాంగిల్. ఎందుకంటే మనం వారికంటే పెద్దగా, బలంగా ఉంటామని. అందువల్ల మనతో పెట్టుకుంటే మొదటికే మోసం వస్తుందనే ఉద్దేశంతో ఏలియన్స్ మనతో కాంటాక్ట్ అవ్వకుండా జాగ్రత్త పడుతూ ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ పాయింట్ మనకు బాగా నచ్చుతుంది. మీరు ఇది గమనించే ఉంటారు. ఒక్కోసారి మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు, ఎలాంటి సౌండ్లు లేనప్పుడు మీకు అదోరకమైన కుయిమనే సౌండ్ ఒకటి వినిపిస్తూ ఉంటుంది. అది కంటిన్యూగా వినిపిస్తూనే ఉంది. దాన్ని జాగ్రత్తగా విన్నప్పుడే అది మీకు వినిపిస్తుంది. అలా కాకుండా మీరు జనరల్గా ఇతరులతో మాట్లాడుతూ ఉంటే ఆ సౌండ్ మీకు ఇబ్బంది కలిగించదు. ఆ సౌండ్ ఏంటంటే రేడియో సిగ్నల్స్ సౌండ్. ఇవి విశ్వమంతా ఉన్నాయి. అందుకే మన రేడియోలు, టీవీలు, సెల్ ఫోన్లు పనిచేస్తున్నాయి. ఈ సౌండ్ల కారణంగా శాస్త్రవేత్తలు ఇతర సౌండ్లను కనుక్కునే విషయంలో ఇబ్బంది పడుతున్నారు. మరో విషయం, మన భూమిపై గాలి ఉంటుంది కాబట్టి మనం మాట్లాడుకునేవి ఒకరి నుంచి ఒకరికి వినిపిస్తాయి. అదే విశ్వంలో మనం ఎంత గట్టిగా అరిచినా పక్క వారికి వినిపించదు. ఎందుకంటే విశ్వంలో గాలి ఉండదు, శూన్యమే ఉంటుంది. మొత్తంగా ఈ రోదసీ సౌండ్లు ఎందుకు వస్తున్నాయో, ఎందుకు అవి కంటిన్యూగా వస్తున్నాయో శాస్త్రవేత్తలకు మిస్టరీగా ఉంది. ఇదో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. స్పైస్ పై ఆసక్తి ఉన్నవారికి ఇవి తెగ నచ్చేస్తాయి. మన సౌర కుటుంబం అవతల నుంచి తరచూ కాస్మిక్ కిరణాలు వస్తున్నాయి. భూమిని బలంగా ఢీకొట్టేంత వేగంగా అవి వస్తున్నాయి. ఏ గ్రహశకలమో అలా ఢీకొంటే భూమి ముక్కలవ్వగలదు. కానీ ఆ కిరణాలు అతి చిన్నవి, పైగా అవి భూ వాతావరణంలోకి రాగానే నెమ్మదిస్తున్నాయి. కాబట్టి వాటి వల్ల మనకు ఎలాంటి హాని జరగట్లేదు. కొన్నిసార్లు మాత్రం వీటి వల్ల మనుషులు, ఎలక్ట్రానిక్ పరికరాలకు ప్రమాదం జరుగుతోందనే అంచనా ఉంది. ఎందుకంటే ఇవి చాలా వేడిగా ఉంటాయి. అందువల్ల ఈ వేడిని వ్యోమగాములు, ఆస్ట్రోనాట్స్, విమానాల సిబ్బంది గ్రహిస్తున్నారు. వారికి తేడా అర్థమవుతోంది. ఈ కిరణాల వల్ల రేడియేషన్ సమస్య ఉంటుంది. కాని ఇవి మనకు అంతగా హాని చేయట్లేదు. ఇప్పుడిప్పుడే వీటి గురించి మనకు కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఇది బాధ కలిగించే మిస్టరీ. ఏంటంటే 1300 కోట్ల సంవత్సరాల కిందట బిగ్ బ్యాంగ్ తర్వాత ఏర్పడిన గ్రహాలు, నక్షత్రాలు, పాలపుంతలు, నెబ్యులాలు అన్నీ రోజురోజుకు విస్తరిస్తూ పోతున్నాయి. ఇలా ఇవి పోతూ పోతూ కొంతకాలం తర్వాత దేనికి ఏదీ సంబంధం లేకుండా చాలా చాలా దూరాలకు వెళ్లిపోతాయనేది ఈ థియరీ ఆలోచన. అయితే అది ఇప్పుడే జరగదు. ఇందుకు కొన్ని వందల కోట్ల సంవత్సరాలు పడుతుంది. మన సూర్యుడు మరో 500 కోట్ల సంవత్సరాల తర్వాత భారీగా విస్తరిస్తూ ఈ సౌరకుటుంబం మొత్తాన్ని తనలో కలిపేసుకుంటాడనేది ఓ అంచనా. అంటే 500 కోట్ల సంవత్సరాల తర్వాత భూమితో పాటు ఈ గ్రహాలేవీ ఉండవు. అయితే విశ్వం నిజంగానే విస్తరిస్తోందా లేదా అనేది ఓ డౌట్. ఇలా విస్తరించిన విశ్వం తిరిగి ముడుచుకుపోతుందా అనేది మరో డౌట్. విస్తరిస్తూ పోతే చివరకు ఏమవుతుంది అనేది మరో ప్రశ్న. ఇవన్నీ మిస్టరీలుగానే ఉన్నాయి.